హై ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మనకు ఉపయోగపడకపోయినా పర్వాలేదు, కానీ వేరే వాళ్ళకు ఉపయోగపడుతుంది కాబట్టి వీడియో మీరు మీ యొక్క సాయంగా అయితే వీడియోని షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడైతే మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ సామాన్యులకు మరో వరం కేంద్రం కీలక ప్రకటన అని ఒక అధికారికంగా ప్రకటన అయితే చేయడం జరిగింది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఏర్పడినటువంటి ప్రపంచ ఆర్థిక సంక్షోభం మధ్య 2020 జూన్ 1న ఈ యొక్క స్కీమ్ అయితే లాంచ్ చేయడం జరిగింది. అలాగే భారతదేశంలో త్వరలో సాధారణ ఎన్నికలు జరగనున్న విషయం అయితే అందరికీ తెలిసిందే. మరికొద్ది రోజుల్లోనే ఎన్నికల నోటిఫికేషన్ అయితే విడుదల కానుంది. కీలకమైన లోక్సభ ఎన్నికల ముందు ఈరోజు మార్చి 14 సాయంత్రం భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక కీలక కార్యక్రమం అయితే నిర్వహించనున్నారు. PM స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి కింద ఈ యొక్క పథకం లబ్ధిదారులతో ఆయన అయితే మాట్లాడనున్నారు. అలానే 1,00,000 మంది వీధి వ్యాపారులకు లోన్లు అయితే ప్రకటించనున్నారు. ఢిల్లీలో JLN స్టేడియంలో సాయంత్రం 5 గంటలకు PM స్వనిధి స్కీమ్ లబ్ధిదారులకు ఉద్దేశించి ప్రధాని మోడీ ప్రసంగిస్తారు. ఢిల్లీకి చెందిన 5,000 మంది విధి వ్యాపారులతో కలిపి మొత్తం 1,00,000 మందికి ఈ యొక్క పథకం కింద లోన్లు అయితే పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ మెట్రో ఫేజ్ 4లో 2 అదనపు కారిడార్లకు అయితే ప్రధానమంత్రి శంకుస్థాపన అయితే చేయనున్నట్లయితే మనకి యొక్క విషయం అయితే ఇక్కడ తెలుస్తూ ఉంది. ఇప్పుడైతే 62 లక్షల మంది విధి వ్యాపారులకు లబ్ధి ఈ యొక్క ప్రత్యేక కార్యక్రమానికి సంబంధించి ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటన అయితే విడుదల చేసింది. అట్టడుగు వర్గాల వారికి ఆర్థిక సహాయాన్ని అందించే లక్ష్యంతో PM స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి పథకం అయితే రూపొందించడం జరిగింది. అలాగే కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఏర్పడినటువంటి ప్రపంచ ఆర్థిక సంక్షోభం మధ్య 2020 జూన్ 1న ఈ యొక్క స్కీమ్ అయితే లాంచ్ చేశారు. అంచనాల మేరకు ఈ యొక్క పథకం విధి వ్యాపారులకు ప్రయోజనాలు అందించింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 62 లక్షల మంది వీధి వ్యాపారులకు ఈ యొక్క 10,978 కోట్ల రూపాయలు పైగా విలువైన రుణాలు అటువంటి అందజేయడం జరిగింది. ఢిల్లీలోనే రూపాయలు 232 కోట్ల రుణాలు PM స్వనిధి స్కీమ్ కింద ఢిల్లీలోనే దాదాపు 232 రూపాయల విలువైన 2 లక్షల రుణాలైతే పంపిణీ చేయడం జరిగింది. ఈ యొక్క పథకం చారిత్రాత్మకంగా వెనుకబడిన వారికి ఆర్థిక భరోసా, సంపూర్ణ సంక్షేమానికి మార్గదర్శిగా కొనసాగుతుందని ప్రధానమంత్రి కార్యాలయం అయితే తెలియజేయడం జరిగింది. అలాగే ఢిల్లీ మెట్రో అదనపు కారిడార్లకు శంకుస్థాపన ఈ కార్యక్రమంలో భాగంగానే ప్రధాని మోడీ ఢిల్లీ మెట్రో 2 అదనపు కారిడార్లకు శంకుస్థాపన చేశారు. లజ్పత్ నగర్, సాకేత్, జీ బ్లాక్, ఇంద్రప్రస్థ మార్గంలో కారిడార్లకు కేంద్ర మంత్రిత్వం తాజాగా ఆమోదం తెలిపింది. ఈ కారిడార్లకు 20 కిలోమీటర్ల కంటే ఎక్కువ మార్గాన్ని కవర్ చేస్తాయి. ఇవి కనెక్టివిటీ మెరుగుపరచడంలో పాటు ట్రాఫిక్ రద్దీని కూడా తగ్గించగలవు. అలాగే లజ్పత్ నగర్ నుంచి సాకేత్, జీ బ్లాక్ కారిడార్లో స్టేషన్లలో లజ్పత్ నగర్, ఆండ్రూస్ గంజ్, గ్రేటర్ కైలాష్ 1, చిరాగ్, ఢిల్లీ, పుష్పభవన్, సాకేత్, డిస్ట్రిక్ట్ సెంటర్స్, పుష్పవిహార్ వంటివి జీ బ్లాక్ అయితే ఉన్నాయి. ఇంద్రప్రస్థ కారిడార్లో స్టేషన్లలో ఇలాగే ఇంద్రప్రస్థ ఉన్నాయి.